నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి మాస గోచార అంచనాలు ద్వాదశ రాశుల వారికి చెప్పుకోవటం మొదలుపెట్టాము. అయితే మేషం నుండి కన్యారాశి వరకు ప్రథమ పార్ట్లో చేశాను. ద్వితీయ పార్టు తులారాశి నుంచి మీనం వరకు కూడా చెప్పడం జరుగుతుంది ఇందులో ఈ విధమైన. అయితే ఈ ముందుగా 12 రాశుల వారికి కూడా చెప్పుకోవడంలో దాంట్లో కుంభరాశిలో చతుర్రాహి జరుగుతుంది. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు అయితే ఫిబ్రవరి మాసం చివరి వారంలో కుంభరాశికి చేరుకుంటాడు అనేది చెప్పచ్చు. 14వ తారీఖు నుంచి కూడా ఇక్కడ మిగతా గ్రహాలన్నీ కూడా శుక్రుడు, బుధుడు, రవి అనేది, చంద్రుడు కూడా వారం మధ్యలో చేరటం జరుగుతుంది. అయితే కుంభరాశిలో గ్రహ సంచారాల వల్ల ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. కొన్ని రాశుల వారికి వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు, ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన విషయాలు ఉంటాయి. ఇది చెప్పటం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే తులారాశి ప్రథమంగా, ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, ఇక విశాఖ నక్షత్రం 3 పాదాలు, ఈ 9 పాదాల వారు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి వీరందరికీ. అలాగే నామ నక్షత్రం, ఈ నామ నక్షత్రం రా, తా, అతో వీరు పేరు మొదలయ్యే వారందరికీ కూడా ఈ ప్రభావాలు చూసుకోవచ్చు. ఇక తులారాశి వారికి అయితే ఈ మాసంలో ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మంచి సంతాన యోగం అనేది సూచిస్తుంది. ఇక ప్రేమికులకి మంచిగా ఉంటుంది. ఈ మాసంలో ప్రేమ వ్యవహారాలు ఎవరైనా ఉన్నవారు విజయవంతమై వారికి పెళ్లి దాకా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా లాభిస్తాయి ఈ మాసంలో తులారాశి వారికి. ఇక కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలకైతే ఆందోళన కలిగిస్తాయి. కాబట్టి ఇది హైలైట్ పాయింట్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి, ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, ఇక రేవతి నక్షత్రం 4 పాదాలు కూడా ఈ 9 పాదాల వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అలాగే నామ నక్షత్రం నా, యా వారు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. చూసుకోవచ్చు, పర్వాలేదు అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో భూలాభం, ఇల్లు కొనే అవకాశం, బంధువులతో సఖ్యత, ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి. కాకపోతే బీపీ ఉన్నవారు రక్తపోటు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వాహన ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం. ఇది హైలైట్ పాయింట్ వృశ్చిక రాశి వారికి అనేది చెప్పటం. ఇక ధనుసు రాశి వారికి ధనుసు రాశిలో మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ఈ ధనుసు రాశిలో ఉంటాయి. ఈ 9 పాదాల నక్షత్రాల వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అలాగే ధా, భా, ఫా అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు గల వారు కూడా ఈ ఫలితాలు చూసుకోవచ్చు, అంటే జాతకం లేని వారికి అనేది. ఈ ధనుసు రాశి వారికి అయితే ఈ మాసంలో వారికి తలపెట్టిన పనులు, కార్యాల్లో జయాలు ఉంటాయి, విజయం లభిస్తుంది అని చెప్పచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది, సోదరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలే ఉంటాయి. హైలైట్ పాయింట్ ఏంటంటే కనుక మానసిక ఒత్తిడి, ప్రయాణాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఈ అనవసరమైన ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవటం మంచిది అనేది. మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నాలు కూడా ఈ మాసంలో వీరు ఎక్కువగా ఫోకస్ పెట్టాల్సిన హైలైట్ పాయింట్స్ ఈ 2. వీటిని గుర్తించండి ధనుసు రాశి వారు. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ఇక ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ 9 పాదాల వారికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అయితే ఖా, జా అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు వారు కూడా ఈ ఫలితాలు చూసుకోవచ్చు. ఇక జాతకం లేని వారు, ఇక డబ్బు అద్భుతంగా అయితే ఈ చేకూరుతుంది ఏదో విధంగా మకర రాశి వారికి ఈ మాసంలో బాగానే ఉంటుంది.
ధన నిర్వహణలో దాన్ని హ్మ్, నిలుపుకునే విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎక్కువగా అనవసర ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి. కాబట్టి కుటుంబంలో శుభకార్యాలు అయితే చేస్తారు. శుభకార్యాలకి అవకాశం ఉంది ఎక్కువగా అనేది సూచిస్తుంది. ఎక్కువగా ఈ ఆరోగ్య సమస్యలు ఏంటంటే పంటికి సంబంధించిన సమస్యలు ఈ మాసంలో ఈ మకర రాశి వారికి ఎక్కువగా సూచిస్తున్నాయి గోచారంలో. కాబట్టి ఈ విషయాల మీద హైలైట్‌గా ఉంది పాయింట్ కాబట్టి ఈ విషయాల్ని ఎక్కువగా గమనింపులో ఉంచుకోవాలి. ఏదైనా సమస్య అనిపించినప్పుడు వెంటనే వైద్య సలహాని పాటించండి. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే శతభిష నక్షత్రం 4 పాదాలు, ఇక ఇక పూర్వ భాద్రపద నక్షత్రం 1, 2, 3 పాదాలు కూడా కుంభరాశిలో ఉంటాయి. ఈ వారందరూ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి వారికి. అలాగే నామ నక్షత్రం గా, సా, శ, మ, శ, ష ఈ అక్షరాల వారు గా, స, శ, ష ఈ అక్షరాలతో మొదలయ్యే పేర్లు గల వారు కూడా ఈ ఫలితాలు చూసుకోవచ్చు. అయితే ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో కుంభం రాశిలోనే గ్రహాల కూటమి వలన వీరు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మాసంలో ఈ విషయాలలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకూలతలు ఉంటాయి, ప్రతికూలతలు ఉంటాయి. కాబట్టి పేరు ప్రఖ్యాతులకైతే మంచి అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసం చాలా బాగుంది ఈ విషయాలకి. అయితే హైలైట్ పాయింట్ ఏంటి అంటే కుంభరాశి వారు అహాన్ని, యుగోని కొంతవరకు విడిచిపెట్టాలి. దీనివల్ల కోపం పెరుగుతుంది. ఈగో క్లాషెస్ వల్ల విరోధాలు పెరుగుతాయి. కాబట్టి వారే నష్టపోతారు. ఎదుటి వారికి సహాయం చేసి మరి వీరు నష్టపోవటం అనేది జరుగుతుంది. ఇది కుంభరాశి వాళ్ళ తత్వం ఎక్కువ. వాళ్ళ వల్ల ఎవరైతే లాభం, సహాయం పొందుతారో వారి వల్లే వీళ్ళకి శత్రుత్వం అనేది పెరుగుతుంది. వీరికి నష్టపోతారు అనేది ఎక్కువగా. కాబట్టి వీరు ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాలి. ఫిబ్రవరి మాసంలో అనేది ఎక్కువగా సూచించడం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశి వారికి ఎక్కువగా పూర్వ భాద్రపద 4వ పాదం, ఇక ఉత్తర భాద్రపద 4 పాదాలు, రేవతి 4 పాదాలు కూడా 9 పాదాల వారి నక్షత్రాల వారు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. అయితే దా, చ, జ అనే నామంతో అనే అక్షరాలతో మొదలయ్యే పేర్లు గల వారు కూడా ఈ ఫలితాలు చూసుకోవచ్చు. ఇక మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో శని ప్రభావంతో శ్రమకు తగిన ఫలితాలు అయితే ఉంటాయి అనేది చెప్పచ్చు. అంటే కొద్దిపాటి శ్రమ పడతాడు శని, కైనా చివరికి మంచి ఫలితాలు ఇస్తాడు అనేది ఆశించవచ్చు. ఇక దూర ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవటం మంచిది అనేది. శ్రమ, ఒత్తిడి, పని, దూర ప్రయాణాలు, లాంగ్ జర్నీస్ కూడా వాయిదా వేసుకోండి. అనుకూలంగా లేదు ప్రయాణాలు. ఇక ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ విధమైన హైలైట్గా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాల్లో ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాద సూచనలు ఉన్నాయి, వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఇది ద్వాదశ రాశుల వారికి కూడా తులారాశి నుంచి మీనం వరకు కూడా పూర్తి చేయటం జరిగింది. అయితే జాగ్రత్తలు ఏ విషయాల్లో అంటే కనుక వృశ్చిక మీనరాశుల వారు ఈ నెలలో వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాల మీద పనిచేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఇది హైలైట్ పాయింట్. ఇది ఈ రాశుల వారు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇది యాక్యురేట్గా గోచారంలో సూచించే పాయింట్లు ఇవి. ఇక అగ్నికి సంబంధించి ఎలక్ట్రికల్కి పరికరాలకు సంబంధించిన వస్తువులతో పనిచేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అవసరం. ప్రమాద సూచనలు ఉన్నాయి, దెబ్బలు తగిలే సూచనలు ఉన్నాయి. షార్ప్గా ఉండే వస్తువులతోటి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ప్రయాణాల విషయంలో కూడా అత్యంత అప్రమత్తత అవసరం. ఈ మాసంలో ఈ రాశుల వారందరికీ కూడా అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఎంతైనా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహానుకూలత అంత సరిగా లేదు కాబట్టి. ఇక పరిహారాలు సాధారణంగా అయితే కనుక ఈ రాశులు అన్ని వారి కూడా సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది చెప్పటం. ఇక శనివారం శనిదేవునికి తైలాభిషేకం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల ప్రయాణాల నుండి కూడా రక్షింపబడతారు. అంటే ప్రమాదాల నుండి అడ్డంకులు కూడా తొలుగుతాయి అనేది. ఇది శ్రేష్టమైన హనుమాన్ చాలీసా పఠించడం అనేది చాలా ఉత్తమమైన పరిహారంగా సూచించడం జరుగుతుంది. ఇక మంగళవారం నాడు కుజునికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం కానీ, కందిపప్పు దానం చేయడం కానీ మంచిది అనేది కూడా శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది అననుకూలతలకి. ఇక కుంభరాశి వారి కోసం అయితే ప్రత్యేకించి విష్ణు సహస్రనామ పారాయణము,
రావి చెట్టుకు ప్రదర్శనలు చేయడం కూడా చాలా శ్రేష్టమైనది అనేది చెప్పడం జరుగుతుంది. ఈ ప్రత్యేకించి కుంభరాశి వారి కోసం అయితే ఇది. ఇక ప్రమాద సూచనలు ఉన్నవారు రాసుల వారీగా చెప్పుకున్నాము. వారందరూ కూడా ప్రతిరోజు ఉదయం సూర్యునికి నీటిని ఆర్ఘ్యం సమర్పించి, అంటే నీటిని సమర్పించి ఇచ్చి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయం పఠనం చేసినా కానీ చాలా మంచి ఫలితాలు ఉంటాయి, అననుకూలతలు తగ్గుతాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఈ చతుర్రాహి ప్రభావాలు అన్నిటికీ కూడా ఇప్పుడు పరిహారాలు చెప్పడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఏదో ఒక విధంగా టైంని కలగజేసుకుని చేసుకున్న ఎడల కొంత ఉపశాంతి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ముఖ్యమైన హైలైట్ పాయింట్స్ ఏంటి అంటే కనుక, కుంభరాశిలో 4 గ్రహాలు సూర్య, బుధ, కుజ, శుక్ర సంచారాల వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కొద్దిపాటి అననుకూలతలు ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. స్టాక్ మార్కెట్లో కూడా అప్ అండ్ డౌన్స్, హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొద్దిపాటి నష్టాలకు అవకాశం ఉంది. కాబట్టి ఈ ఈ ఈ రంగాల్లో వారు కొద్దిపాటి అప్రమత్తగా, జాగ్రత్తగా ముందుకు వ్యవహారాలు సాగించాల్సి ఉంటుంది. ఇక ఆర్థికంగా అయితే కనుక చాలా రాశుల వారికి ఈ మాసంలో ఆదాయం బాగానే ఉంటుంది. ఆదాయ విషయంలో కొరత లేదు, బాగానే ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగా అనవసర ఖర్చులు సూచిస్తున్నాయి. వాటి విషయంలో కూడా తగు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం అయితే కనుక ఫిబ్రవరి మాసంలో సహజంగా ప్రయాణ సంబంధిత ఆరోగ్య సమస్యలు పెరగవచ్చు. ప్రయాణాల్లో ఆరోగ్య సమస్యలకు తగు జాగ్రత్తలు తీసుకోండి. చర్మ సంబంధిత సమస్యలు కూడా ఈ మాసంలో ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల మీద శ్రద్ధ పెట్టండి అనేది చెప్పటం. ఇక ఫిబ్రవరి మొదటి వారం మంచి యోగాలు ఉన్నాయి. మొదటి వారంలో జనరల్గా సాధారణంగా చెప్పడం జరుగుతుంది. మంచి యోగాలు ఉన్నాయి మొదటి వారం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు అన్ని రాసుల వారు కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఇది మంచి సమయాలు చెప్పుకున్నాము, ప్రమాదాలు చెప్పుకున్నాము, ఆరోగ్య విషయాలు చెప్పుకున్నాము, శుభాశుభ ఫలితాలు చెప్పుకున్నాము, ఏ హైలైట్ పాయింట్స్ చెప్పుకున్నాము. అన్నీ కూడా చెప్పుకోవడం, గ్రహ గోచార అంచనాలు చెప్పడం. ఇదే దిశ దశ జరుగుతుంటే కనుక జన్మ జాతకం నుండి ఇవి చాలా అక్యురేట్గా ఉంటాయి ఫలితాలు. ఆయా రాశులకు ఆయా లగ్నాలను అనుసరించి ఈ ఫలితాలు వర్తిస్తాయి. కాకపోతే లగ్నాలు వేరుగా ఉంటాయి, దశలు జరగట్లేదు అన్నప్పుడు మాత్రం ఈ గోచార అంచనాలు 30% మాత్రం యాక్యురేట్గా జరుగుతాయి. ఇక లగ్నాలను అనుసరించి కొద్దిపాటి మార్పులు అయితే ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ప్రేక్షకులు గమనించగలరు. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.